సైంధవ్ 2 అవర్స్ 14 మినిట్స్ రన్ టైమ్‌తో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత యాక్షన్ మూవీస్ నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. యాక్షన్ ఓవర్‌లోడెడ్. మిగతా వాళ్ళకి వన్ టైమ్ వాచబుల్ అనిపించింది. ఇంకా మంచి స్టోరీనే ఉంది సినిమాలో. తండ్రి, కూతురు అండ్ ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉంది. మరీ అంత ఎమోషన్ అని నాకు అనిపించలేదు. అలా అని కంప్లీట్ ఫ్యామిలీ ఫిలిం కూడా కాదు. సినిమాలో కొంచెం ఎమోషను ఉంటే ఇంకొంచెం యాక్షన్ ఉంటుంది. మరీ హాయ్ నాన్నలో ఉండే అంత తండ్రి కూతురు ఎమోషన్ అయితే ఉండదు. లాస్ట్లో సైంధవ్ విల్ బి బ్యాక్ అని వేశారు. మరి ఈ సినిమాని హిట్ సిరీస్లో వాడుకుంటారో లేదా నెక్స్ట్ పార్ట్ ఏమైనా తీస్తారో చూడాలి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హిందీలో 2 or 3 వల్గర్ వర్డ్స్ అయితే విలన్ వాడతాడు. కానీ ఏం ప్రాబ్లం ఉండదు, స్టిల్ చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే చంద్రప్రస్థ అనే ప్లేస్లో 20,000 మంది కుర్రాళ్ళకి గన్స్, డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేసి సప్లై చేద్దామని చూస్తారు. అసలు ఎవరికి సప్లై చేద్దాం అనుకున్నారు? ఇందులో సైకో సైంధవ్గా వెంకటేష్ ఎవరు? ట్రైలర్లో చూపించినట్లు వెంకటేష్ గారు తన కూతురు కోసం 17 కోట్లు పెట్టి ఆ ఇంజెక్షన్ కొన్నారా లేదా అన్నదే సినిమా స్టోరీ. సో వెంకటేష్ గారి ఫ్యాన్స్కి, యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ సినిమా అయితే నచ్చుతుంది.